దగ్గర దగ్గర 12 తులాలు నెక్లెస్, నల్లపూసల తాడు, 3 పేటల నల్లపూసల తాడు, చైను, చెవులి ఏమంటారు మామిడిలో అంటారు, మామిడిలో ఏదో అంటారు అవి ఇవన్నీ 4 రకాల ఉంగరాలు, 4-5 రకాల చెవులు అన్నీ తీసేసి ప్యాక్ చేసి. ఒకరోజు నా దేవుడు అడిగాడు, బ్రాస్లెట్ పెట్టుకుని ప్రేయర్ అయిపోయిన తర్వాత చూసుకుంటా ఉన్నాను. చూసుకుంటున్న బిడ్డ, నా మందిరంలో ఆహారం లేకుండా ఉంటే నీకు బ్రాస్లెట్ అవసరమా? 3 అంతస్తుల బిల్డింగ్ పైన నేను రెక్కలతో ఎగురుతున్నాను. అది ఏంటో నాకు తెలియలేదు. ఆంటీ వాళ్ళకి చెప్తే, నువ్వు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేస్తావమ్మా, విమానంలో వెళ్తావమ్మా అని వాళ్ళకి తెలిసిన భాషలో వాళ్ళు చెప్పారు. ఎప్పుడైతే దినకరన్ గారి మీటింగ్లో ఆ పేషెంట్ పైన నేను చేయి పెట్టాను, ఆయన ఆమెనన్నారు, నేను ఆమెనన్నాను. చేయి తీసరికి లేచి కూర్చున్నాడండి. అప్పటికి 3 hours నుంచి లేవని ఆ పేషెంట్ లేచి కూర్చున్నాడు. ప్రభా, ప్రార్థన ఆయన చేసిన చెయ్యి నాదే కదా, పాపాత్మురాలు నా చేయి పెడితే ఆయన లేచాడంటే ఇంకొంచెం నీలో ఎదిగితే నువ్వెంత కార్యం చేస్తావు. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు ప్రేమకుమారి. నేను బై బర్త్ క్రిస్టియన్. మా నాన్నగారు ఒక సిఆర్గా 2 మందిరాలకి ఆయన చేసేవారు, లూథరన్ బ్యాక్గ్రౌండ్లో. నేను 1956లో పుట్టాను, 56వ సంవత్సరంలోను. సో నాకు చిన్నప్పుడే అంటే 9th క్లాస్లోనే నేను పెళ్లి చూపులు రావటము, 10th క్లాసులో పెళ్ళి అయిపోవటము, అయిన తర్వాత నాకు ఎగ్జామ్స్ జరగటం అనేది జరిగింది. సో చిన్నప్పటి నుంచి ఇంటి వెనకాల ఎలిమెంట్ స్కూలు, ఇటు సైడ్కి వచ్చేసరికి హై స్కూలు, ఇంకో రైట్ సైడ్కి వచ్చేసరికి కాలేజీ. సో కనుక బయటికి వెళ్ళే అలవాటు లేకుండా ఇంటి వెనకాల అన్నటువంటి లూథరన్ రెస్ట్ హౌస్ రోడ్, భీమవరంలోనే రెస్ట్ హౌస్ రోడ్, మాది భీమవరము. సో భీమవరంలోనే అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. ఆ వెనకాలే కాలేజీ, హై స్కూల్కి గ్రౌండ్కి ఆనుకునే మా ఇల్లు అనమాట. సో మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. కారణం ఏంటంటే ఆ సరౌండింగ్స్. అది కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరింటికి వెళ్ళటం నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. మాకు నియర్ అబౌట్ ఒక 20 పోర్షన్స్ బిల్డింగ్ ఉన్నాయి. అందరూ కాలేజీ కుర్రోళ్ళు ఉన్నారు, మన ఫైర్ స్టేషన్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, అందరూ ఎవరింటికి నాకు అలవాట్లేదు. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉండటము, అమ్మ వచ్చేసరికి చేసి పెట్టడం, స్కూల్కి వెళ్ళటం ఇంతవరకు అనమాట. సో పెళ్ళైపోయింది, చిన్నతనంలోనే పెళ్ళయింది. ఫస్ట్ మాకు పాప. సో నా విషయానికి వచ్చేసరికి 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన వెంటనే అప్పట్లో అంటే 71 ఆ టైంలో అయిన వెంటనే ఎంప్లాయ్మెంట్ స్కీమ్ చేసేవారు. అప్పుడు 10th క్లాస్ అయిన వెంటనే ఆ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో ఆ స్టడీకి సంబంధించినటువంటి జాబ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ అంటే వాళ్ళే ఇచ్చేవారు అనమాట. ఆ విధంగా నేను యాజ్ ఏ డిప్లొమా ఇన్ ఫార్మసీగా నేను ట్రైనింగ్కి వెళ్ళాను. అదే టైంలో గుంటూరు ట్రైనింగ్ వచ్చింది. బట్ మా హస్బెండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఆయన లైన్మెన్గా చేసేవారు అనమాట. ఆ తర్వాత క్లర్క్ అయ్యారు, అలాగా మొత్తం అయ్యారు. ఆయన జాబ్ చేస్తున్న స్థలంలో నాకు గుంటూరు దగ్గర ట్రాన్స్ఫర్ జరగదు కాబట్టి, కాకినాడ అయితే ఇటు ఆంధ్ర సైడ్కి చేస్తారు, అంత దూరం రాదని చెప్తే గుంటూరు నుంచి నేను కాకినాడకి పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చేయించుకుని వచ్చాను. ఆ టైంలో మళ్ళీ 3rd టైం ప్రెగ్నెన్సీ నాకు. వాడి తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ. నేను ఉన్న ఊళ్ళో అంటే ప్రెగ్నెన్సీ వెళ్ళాను, మళ్ళీ అక్కడికి వెళ్ళలేను నేనని అబార్షన్ చేయించుకోవటము. దాని తర్వాత ఆ అబార్షన్ ద్వారా నాకు చాలా కాంప్లికేషన్స్, అంటే అప్ అండ్ డౌన్ చేయటం, గుంటూరు నుంచి కాకినాడ, కాకినాడ నుంచి గుంటూరు 1 నెల రోజులు అదే టైంలో అప్ అండ్ డౌన్ చేయటం వల్ల హెల్త్ చాలా డల్ అయిపోయి, ఆపరేషన్ చేయకపోతే చనిపోతుంది దేవుడి అనేసి డాక్టర్ చెప్తే, అమ్మ లేదు నేను కొత్తగా వెళ్ళాను, కాలేజీ మానేసి ఎట్లాగని చెప్పేసి గొడవ పెడితే, నన్ను దాటి వెళ్ళు చచ్చిపోయాను అనుకుని చెప్పి గొడవ పెడతామ్మా ఆపరేషన్ చేయించుకున్నాను. నా 23 ఏజ్లోనే హిస్టెక్టమీ అంటే గర్భసంచి కూడా తీసేశారు. సో అప్పటి నుంచి హార్మోన్ డిఫాల్ట్ అలాగ ఉంటుంది బాడీలోను. నేను పాలిటెక్నిక్ ట్రైనింగ్ అయిపోయినా వచ్చేసిన తర్వాత ఒక 2 వచ్చిన తర్వాత మా ఇంటి వెనకాల లూథరన్ గ్రౌండ్స్ అనుకుని రెస్ట్ హౌస్ రోడ్లో భీమవరం అనమాట, ఫిష్ మార్కెట్ లైన్ అండి అదంతాను. ఒక అంకులు ఆంటీ వాళ్ళు అద్దుకునేవారు, రైల్వే మన హై స్కూల్లో ప్యూన్గా చేసేవారు అనమాట. ఆ ఆంటీ కొంచెం బైబిలికల్గా ఉంటారు. అమ్మ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామరా, మరి మీకు ఎక్కడ జాబ్స్ వస్తాయి అడుగుదామని అంటే, నాకు ఆ టైంలో అసలు అంటే మీకు తెలిసే ఉండొచ్చు, లూథరన్ చర్చ్ అంటే నామకార్థపు స్థితి, ఒక దైవికమైన స్థితి లేదు. చిన్నప్పుడు ఏదో అమ్మోళ్ళు 10 పైసలు ఇచ్చేవారు, పైసలు అప్పుడు ఆ 10 పైసలు పెట్టుకుని వెళ్ళి చాక్లెట్లు కొనుక్కుని తింటాం, ఐస్ ఫ్రూట్లు తింటాం, తప్పి చర్చి ఏమీ తెలిసేది కదా. ఈవెన్ సండే స్కూల్ కూడా తెలియదు అప్పుడు మాకు. ఆదివారం మాత్రం ఇక్కడ నుంచి లూథరన్ చర్చ్ దాకా
నిరబోట్ మెయిన్ దాంట్లో అక్కడికి దాకా వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అందుకని ఒక దైవికమైన స్థితి ఏనాడు తెలియదు నాకు. సో అలాగే ఎదిగేసాము. ఆంటీ ఆ కొంచెములోనే ఆంటీ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామంటే మా వదిన గారు, నేను, మా చెల్లి ఉపవాసాలు ఉండే ప్రార్థనలో కూర్చునేటోళ్ళు ఆంటీ చేస్తూ ఉంటే. ఆంటీ కూడా లూథరనే, ఆంటీ పేరు సుగుణ అని. సో ఆంటీ ప్రేయర్ చేస్తున్న ఆ టైంలోనే దేవుడు నాకు దర్శనాలు చూపించేవాడు కళల ద్వారా. కానీ అవి నాకు అర్థమయ్యాయి కదా, ఎందుకంటే బైబిల్ చదవటం తెలీదు. 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయింది, ట్రైనింగ్కి వెళ్ళిపోయినా. ఆ ట్రైనింగ్ అప్పటికే 3 పిల్లలు పుట్టేశారు నాకు, చిన్న పిల్లలు. ఆ సెకండ్ పాప అప్పుడు హైదరాబాద్లో ఉంటుంది. ఆ అమ్మాయి ట్విన్స్ పుట్టడము 1.5 ఇయర్కి 1 year 8 monthsకి ఒక బేబీ చనిపోయారు, అందులో మా పాప ఉంది. సో ఇలాగ 3 పిల్లలు, ఆ పిల్లలతో ఇటు భర్త, ఈ అన్నిటితోనూ బైబిల్ ఒకటండి. మా నాన్నగారు సిఆర్ఏ కానీ ఏనాడు మాకు దైవికమైన బోధ చెప్పలేదు. సరే ట్రైనింగ్ అయిపోయింది, వచ్చేసినాను నేను. వచ్చిన తర్వాత సింగరేణి, తెలంగాణ ఏరియాలో సింగరేణిలో ఫార్మసిస్ట్గా జాబ్స్ ఉన్నాయని, వేకెన్సీస్ పడుతున్నాయని తెలిస్తే అక్కడికి మనకి ఇవ్వరు, ఎందుకంటే మనది తెలంగాణ ఆంధ్ర. అక్కడ సింగరేణి అంటే తెలంగాణ ఏరియాలో చాలా దూరం కాబట్టి ఎవరు, కొత్తగూడెం సైడ్ అని చెప్పేసి ఎవరు అనుకుంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగు వాళ్ళ చెల్లెలనిగా రాపించి మొత్తానికి జాబ్ వచ్చేటట్టుగా చేశారు. వెళ్ళాము, ఇంటర్వ్యూకి వెళ్ళాము, దేవుని మహాకృపను బట్టి వెళ్తే. అప్పుడు నేను చదువుకునే చదువులోను ఏమంటారు సోషల్ స్టడీస్లోను భూమధ్య రేఖ రామగుండం మధ్యలోంచి వెళ్ళిందని అందులో చదివాను అనమాట. నేను ఫస్ట్ టైం రామగుండం వెళ్ళినప్పుడు ఆటోలో వెళ్తుంటే ఎక్కడ వెళ్ళింది మధ్యలో రోడ్ అంతా నెతికేసేదాన్ని. అంటే అంత ఇన్నోసెంట్గా పెరిగాను అనమాట. భూమధ్య రేఖ రామగుండం మధ్యలోంచి వెళ్ళింది అన్నారు కదా, మరి రామగుండం ఎక్కడ కనబడట్లేదంటే భూమధ్య రేఖ. చదువు నాలెడ్జ్ లేదు, బైబిల్ నాలెడ్జ్ లేదు, ఏదో బతికేస్తున్నాం అంతే. అలాగే బతికేస్తాను పిల్లలతోనూ. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎంతంటే ఇప్పుడంటే ఇలాగ ఉన్నాను, కానీ అప్పుడు కొంచెం ప్రతి ఒక్కళ్ళు వెనక్కి తిరిగి చూడాలి అనిపించేటట్టుగా ఉండేది అందరికీ. నన్ను చూస్తుంటే బక్కగా, సన్నంగా, దేవుని మహాకృపను బట్టి ఆయన ఇచ్చిన దాన్ని బట్టి అలాగ ఉండేదాన్ని. సో చాలామంది మీ హస్బెండ్ ఎప్పటికో వస్తూ ఉంటారు కదా, 15 daysకి ఒకసారి, మీరు ఒక్కరే ఉంటారు కదా అని ప్రపోజల్ చేయమనేవారు. నేను వాళ్ళని చాలా కోపంగాను, అన్న ఎందుకు అలా మాట్లాడుతున్నారు, తెలంగాణలో అన్న అన్న అని పిలుస్తారు అందరు. నేను అంటే మీరు అట్లా పిలవద్దు అని అలాంటి. మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆ విషయాలు చెప్తే, అయితే ఏమైంది అంటే వాళ్ళు అడిగారు, వెళ్తే ఏమైంది అన్నట్టుగా మాట్లాడేవారు. చాలా బాధ అనిపించింది. అదేంటది, అప్పటికీ నాకు 30 years వచ్చేసినాయి, జ్ఞానం వచ్చింది. అంతకుముందు అంటే 10th క్లాస్లో 15 సంవత్సరాలు జ్ఞానం లేదు కాబట్టి తెలియలేదు. ఆ తర్వాత పిల్లలు వాళ్ళు ఎదిగేశారు. నాకు 30 వాళ్ళకి 16 సంవత్సరాలు వచ్చేసాయి. వాళ్ళు 10th క్లాస్కి వచ్చేసారు పిల్లలు, వాళ్ళు చదువుతున్నారు. జ్ఞానం తెలిసింది, లోకంలో తిరుగుతున్నాను, అందరూ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కనుక నాకు ఏంటి ఇలా మాట్లాడతారు అనుకున్నాను. అయినా నేను కామ్గా, గొడవ పెట్టుకోవటం ఏమీ నాకు తెలీదు, కామ్గానే ఉన్నాను. కానీ చిన్న పెళ్ళైన కాడి నుంచి ఫిజికల్గా, మెంటల్గా చాలా వరి నాకు. ఎవరికి ఈవెన్ తల్లిదండ్రులు కూడా నేను చెప్పుకోలేదు. నేను డ్యూటీకి వెళ్ళి కూర్చున్నాక మా సర్వెంట్, మా మజ్దూరు వచ్చి, అమ్మా ఎక్కడికి వెళ్ళారమ్మా నిన్న అని అడిగింది నన్ను. ఎందుకు మహాలక్ష్మి నన్ను అలాగ అడుగుతున్నావు అంటేనే, అమ్మ సార్ వచ్చారు, తెలంగాణలో హస్బెండ్ని సార్ అంటారండి. సార్ వచ్చారమ్మా, వచ్చి టీ టైంలో 10 to 10:30 టీ టైంలో దగ్గర ఒక 200-300 మంది పేషెంట్లు ఉన్నారు. వాళ్ళందరూ ఎదురుగుండా డాక్టర్ గారి మీద పెద్ద పెద్ద కేకలు వేసారమ్మా. ఎక్కడికి పంపించావు, ఎక్కడికి లీవ్ ఇచ్చావు మీరు అని చెప్పేసి డాక్టర్ మీద గొడవెట్టేసి చాలా హడావిడి చేసినందుకు నాకు అక్కడ చాలా బాధ అనిపించింది. అప్పుడు దాకా నేను రివర్స్ అవ్వను. దాన్ని ఇంటికి వెళ్ళాక నాకు మా అమ్మతో చెప్పాను, నా అమ్మ నేను కానీ నా పిల్ల కానీ బ్రతకాలంటే నాకు ఇతను వద్దు. నేనప్పుడు 18 సంవత్సరాలు అయింది నా పెళ్ళి, ఇంతవరకు మీకు చెప్పుకోలేదని చెప్పేసి చాలా వేదంతో నా బాధ అంతా చెప్పుకుని ఒక వితిన్ 1 monthలోనే డైవర్స్ దాకా వెళ్ళిపోయింది. డైవర్స్ అయిపోయింది. వద్దంటే వద్దు, ఇక నాకు వెక్స్ అయిపోయినా. బయట కూడా నా పరువు తీసేసి ఇలా చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి వాళ్ళ అన్నగారిని వాళ్ళందరిని పిలిచి నేను విడిపోవటం జరిగింది. కానీ నేను ఉద్యోగం కొరకు అక్కడ ఆ సుగుణాంటి దగ్గర ప్రేయర్స్లో ఉన్నప్పుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు. 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ సిమెంట్తో కట్టబడి ఇటుకిటికి ఇలాగ ప్లాస్టింగ్ చేస్తుంది అనమాట చక్కగాను.
అప్పుడే కొత్తగా కట్టినాను. ఆ 3 అంతస్తుల బిల్డింగ్ పైన నేను రెక్కలతో ఎగురుతున్నాను. అది ఏంటి నాకు తెలియలేదు. ఆంటీ వాళ్ళకి చెప్తే నువ్వు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేస్తావమ్మా, విమానంలో వెళ్తావమ్మా అని వాళ్ళకి తెలిసిన భాషలో వాళ్ళు చెప్పారు. ఓహో అలాగా అనుకున్నాను. తర్వాత నేను గోదావరిఖనిలో జాబ్ చేస్తున్నటువంటి ఆ యొక్క ప్లేసు, ఆ హాస్పిటల్, నేనున్న ఇల్లు, ఆ ఇంటి నుంచి హాస్పిటల్కి వచ్చే రూటు చాలాసార్లు నేను విజన్లో చూశాను. విజన్ మీన్స్ కల్లో 3-4 సార్లు కళ్ళు వచ్చినాయి. ఇది నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎద్దనపూడి సులోచనారాణి, యండమూరి వీరేంద్రనాథ్ నవల్స్ రోజుకు ఒక నవల్ చదివేసేదానండి. బాగా ఇష్టం అనమాట. ఇంతంత లావు నవల్స్ ఒక్కొక్కటి. అందులోనూ పూర్వజన్మ స్థుతులు పూర్వం అన్నీ ఉండే అనమాట. సో అలాగే నేను పోయిన జ్వరంలో ఇక్కడ పుట్టినట్టు ఉన్నాను అనుకుని ఆ రూమ్, ఆ ఇల్లు, నేను అద్దుకున్నట్టు కంపెనీ ఇచ్చినటువంటి ఆ క్వార్టర్స్ అవన్నీ నేను చూసుకుని అలా ఈ దారంతా నడిచాను, ఇలా వచ్చానని రోజు అనుకునేదాన్ని అనమాట. సో అనుకున్నాక ఒక రోజున దేవుడు నాకు ఆ కళ మళ్ళా చూపించాడు. అప్పటికి కూడా నేను బైబిల్ ఏదో ఆదివారము, అప్పుడు మాకు ఆదివారం రెస్ట్ లేదండి, అక్కడ సాటర్డే రెస్ట్ అనమాట సింగరేణిలోను. కనుక ఎప్పుడైనా పర్మిషన్ తీసుకెళ్తే పండగకి చర్చికి వెళ్ళటం, ఎందుకంటే కంపెనీ గవర్నమెంట్ సెలవు ఇస్తుంది కాబట్టి పండగ చర్చికి వెళ్ళి ఆ చర్చిలో కాసేపు కూర్చొని వచ్చేయటం తప్పి బైబిల్ చదవటం అన్నది ఏనాడు నాకు లేదు. ఈ కళలు, ఈ దర్శనాలు ఇవన్నీ ఏమీ తెలియదు నాకు. సో అలాగే ఆ రీతిగా నా జీవితం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే తను డైవర్స్ కోసం అప్లై చేశానో ఒక మాట ఏంటంటే, నన్ను అక్కడ పెట్టి ఆయన నాకన్నా ముందుగా గోదావరిఖనికి వెళ్ళి ప్రోజరీ చేసి సంతకం నా రిజైన్ లెటర్ రాసిచ్చేసి వచ్చారు. అక్కడ రాసిచ్చేసి వస్తే నేను అప్పుడు వెళ్తానన్నావు కదా, వెళ్ళని ఇంటికి వచ్చాక నా దగ్గరికి వచ్చాక భీమవరం వచ్చాక అని అంటున్నారు. వెంటనే నేను అప్పుడు రామారావు గారు ఉండేవారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, ఆయనకి, కరీంనగర్ సిఐకి, హైదరాబాదు, తర్వాత కొత్తగూడెం, రామగుండం, అన్ని చోట్లకి మా అన్నయ్య అడ్వైజ్తోనూ రిజిస్టర్ లెటర్స్ పంపించానండి. నేను సైన్ చేయలేదు, అది ప్రోజరీ అని చెప్పేసి. అప్పుడు చాలామంది నాకు సలహా ఇచ్చింది ఏంటంటే, ప్రోజరీ సంతకం మీద ఇలా చేస్తే వాళ్ళ ఉద్యోగమే పోతుంది కనుక అతని మీద నువ్వు కంప్లైంట్ చేయమని చెప్పారు అందరూ. అప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు మా ఆయన. నా ఉద్యోగం పోతే వాడు బ్రతికేదని అయిపోతుంది పిల్లోడిది. అప్పుడు వాడు 5th క్లాస్ అండి, చిన్నోడు మా బాబు. పాప ఏమో, చిన్న పాప 8th వచ్చింది, పెద్ద పాప 10th వచ్చింది. ఆ టైంలో ఇవన్నీ జరిగినాయండి. సో దేవుని మహాకృపను బట్టి ఇక డైవర్స్ అయిపోయింది. పిల్లల్ని తీసుకుని వెళ్ళేసరికి నా ఇల్లు కూడా, నా కంపెనీ ఇచ్చిన ఇల్లు కూడా వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చేసి వచ్చేసాడండి. అక్కడ చాలా కాంప్లికేషన్. ఒక రోజంతా నేను సఫర్ అయితే మళ్ళీ నా ఇల్లు నాకు ఇచ్చేసి మళ్ళీ ప్రతిదీ నేను కొనుక్కోండి. అలాగే దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగాను కట్టిన చీరకి ప్రతిదీ మ్యాచింగ్, నెక్లెస్లు ఏంటి, పువ్వులేంటి, ప్రతిదీ మ్యాచింగ్లో ఉండేదాని అనమాట. నా 38 ఏజ్లో పాప, మా చిన్న పాప ఇంటర్ అయిపోయింది, ఎంబీబీఎస్ కోసమని ఎంట్రన్స్ రాశారనమాట. పెద్ద పాప ఏమో ఇంజనీరింగ్కి, చిన్న పాప ఏమో ఎంబీబీఎస్కి అని. అమ్మ దినకరన్ గారు మన విజయవాడలో మీటింగ్స్ పెడుతున్నారు, ఆ మీటింగ్స్కి వెళ్తే తప్పకుండా నాకు ఎంబీబీఎస్లో సీట్ వస్తుందని చెప్పేసి పాప అంది. నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఇంట్లో కూర్చొని చదువుకుంటే అయిపోతుంది అన్నట్టుగా చెప్తే, లేదు వెళ్ళాలని అంది. సరే అని చెప్పేసి పాప కోసమని వచ్చానండి. ఎక్కడికి, రామగుండం నుంచి విజయవాడ వచ్చాము. ఒక్క రోజు అని వచ్చిందాన్ని. ఆ రోజున మేము ప్రేయర్లో కూర్చున్న ఆ నైటు చాలా లక్షల మంది ఆ యొక్క మీటింగ్కి వచ్చారు. ఆ లక్షల మందిలోనూ ఏమన్నారంటే, మీకు అనారోగ్యత ఉంటే మీ మీద చేయి పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తాను అన్నప్పుడు నాకేమీ లేదు. వచ్చిన నా బిడ్డకి ఎటువంటి తలనొప్పి ఏమీ లేదనమాట. నేను ఏం చేయాలి ప్రభా అనుకుని మనసులో అనుకుంటున్నాను. నా ముందు ఒక పేషెంట్ని గుంటూరు నుంచి ఎవరో తీసుకొచ్చారు. అతను టీబీ పేషెంట్ అంటే అప్పుడో చచ్చిపోయేటట్టున్నాడు. సరే ప్రభా, అప్పుడు ప్రభా అనుకుంటూ నేనైతే నీ మీద ఈ అబ్బాయి మీద చేయి పెడుతున్నాను, నీ చిత్తమైతే బ్రతికించని చెప్పి అతని మీద చేయి పెట్టాను. అసలు దేవుడు మహాకృప, ఆయన ప్రణాళిక కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టదు. యాకోబు దేవుడు తను ఎన్నుకున్నాడని తెలియకపోయినా తింటాకి తిండి, కట్టుకోటాకి బట్ట, ఉంటాకి ఇల్లు ఇస్తే వచ్చాక నీకు మందిరం కడతాను ప్రభా అన్నాడు. కానీ ఆ 20 సంవత్సరాలు కూడా దేవుడు ఇకనైనా వస్తావా అని దేవుడు 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు కూడా ఆయనతోనే ఉన్నాడు. అదే రీతిగా దేవుడు తన ప్రణాళిక కలిగిన వారిని మనము గ్రహించకపోయినా ఆయన మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. దానికి సాదృశ్యం నేనేనండి.
నాకు తెలీదు, ఒక లోదరన్ బ్యాక్గ్రౌండ్ తెలీదు నాకు. ఎప్పుడైతే దినకరన్ గారి మీటింగ్లో ఆ పేషెంట్ పైన నేను చేయి పెట్టాను, ఆయన ఆమెనన్నారు, నేను ఆమెనన్నాను, చేయి తీసరికి లేచి కూర్చున్నాడండి. అప్పటికి 3 hours నుంచి లేవని ఆ పేషెంట్ లేచి కూర్చున్నాడు. ప్రభా, ప్రార్థన ఆయన చేసిన చెయ్యి నాదే కదా, పాపాత్మురాలు నా చేయి పెడితే ఆయన లేచాడంటే ఇంకొంచెం నీలో ఎదిగితే నువ్వెంత కార్యం చేస్తావు అనే ఒక థాట్ నాకు వచ్చి, అప్పటి నుంచి నేను ఇంటికి వచ్చాక ఇక బైబిల్ చదవటం ఒక 25-30 సార్లు వరకు కౌంట్ చేశాను. బైబిల్ చదవడం తర్వాత కౌంట్ చేయటం మానేసిన. ఎందుకంటే తినే అన్నాన్ని మేము లెక్క పెట్టుకుంటున్నాము మొదలో, బైబిల్ ఎందుకు లెక్క పెట్టుకోవాలని చదవటమే, సంవత్సరానికి 3 times కంప్లీట్ చేయటము. ఆ తర్వాత ఒక రోజున దేవుడు అన్నాడు, బిడ్డ నాకు అన్నం పెట్టవా అని అడిగాడు. అంటే ఏంటి ప్రభా అంటే, నువ్వు చదువుతున్నావు కదా, దాంట్లో నా నామాలు వస్తున్నాయి కదా. అవును ప్రభా వస్తున్నాయి. మరి అంటే అప్పుడు స్తుతుల బుక్ ప్రింట్ చేయమని చెప్పాడు. అప్పుడు ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు 1000 నామాలు తీసి 1000 వర్షం నా స్తుతి ఆలాపన అని చెప్పేసి బుక్ ప్రింట్ చేయటము, పంచిపెట్టేయటము, మళ్ళీ ప్రింట్ చేయటం, పంచిపెట్టేయటం. ప్రజెంట్ ప్రింట్ చేసి నా దగ్గర ఉన్నాయని కొన్ని. సో అలాగా ఆ స్తుతుల వలన అనేక మంది ఆశీర్వదించబడ్డారు, అనేక మంది చాలా దీవించబడ్డారు. అప్పుడు దేవుడు కృపావరాలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది కదండి 12వ అధ్యాయంలో, ఆ వరాలు నాకు ఇవ్వ, దానియేలుకి ఇచ్చిన కృపవరం నాకు ఇవ్వ, యోసేపుకి ఇచ్చిన వరాలు నాకు ఇవ్వ, ఆ కళల అర్థం అని ఒక సాటర్డే రోజున ఫాస్టింగ్ ఉండేసి ఆయన సందులో కూర్చుని దెబ్బలాడేసేది అనమాట. నువ్వు నాకు ఇవ్వ, నీకు పక్షపాతం లేదన్నావు, నువ్వు లంచగొండు కాదు, నువ్వు ప్రార్థన చేస్తే సమస్తం ఆలకిస్తానన్నావు అని చెప్పేసి ఆయన మీద ఒక బిడ్డలాగా దెబ్బలాడుకుని అవన్నీ దేవుని మహాకృపను బట్టి నేను అడగటం, ఆయన ఇవ్వటం. అదే రీతిగా దేవుని మహాకృపలో మొట్టమొదట మా మనవరాలు పుట్టిన తర్వాత మందిరానికి వెళ్ళినప్పుడు దాకా కూడా చర్చికి వెళ్ళే అంత టైం లేదు. సాటర్డే మాకు డ్యూటీ సెలవు ఉండటం వల్ల. సో ఫస్ట్ పాప పుట్టిన 3వ నెలలోనూ బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్ గారి చర్చికి వెళ్ళామండి. అక్కడ 1.5 year ఏమో ఉన్నాము. తర్వాత పాపళ్ళు మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇక నాకు అక్కడ దూరం అయిపోతుందని వెళ్ళటానికి కష్టం అనిపించేసి ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే గ్లోరియస్ మినిస్ట్రీ పాస్టర్ సురేష్ గారి దగ్గర దేవుడు నన్ను కట్టబెట్టాడు. ఆయన దైవాంశమే నా డాడీ. సురేష్ పాస్టర్ గారు అంటే నాకన్నా 9 సంవత్సరాలు చిన్న ఆయన, కానీ చాలా ఆత్మీయమైనటువంటి వ్యక్తి ఆయన. నాకు ఎప్పుడు బాధ వచ్చినా ఆయన రూపంలో దేవుడు నా దగ్గరకు వచ్చేవాడు. వచ్చి నా ప్రాబ్లమ్స్ ఆలోచించడము, నన్ను దీవించడము, నాకు ఆదరణగా మాటలు చెప్పడము, అది దర్శనాల్లోనూ. అలాగా నాకే కాకుండా నా ఆత్మీయ బిడ్డలకి నేను ఎప్పుడైతే దేవుళ్ళు బలపడటం మొదలుపెట్టానో దగ్గర ఒక 25 మంది దాకా అక్కడ ఆత్మీయ బిడ్డలు ఏర్పడ్డారు. నాకు 24 hours నా ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు, వాళ్ళే చూసుకునేవారు, ఆ పిల్లలే. మా పెద్ద పాప హైదరాబాద్లోను, చిన్న పాప కూడా హైదరాబాద్లో చదువుకుంటుంది. అప్పుడు పెద్ద పాప లవ్ మ్యారేజ్ చేసుకున్నదండి అబ్బాయిని. సో వాళ్ళు హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉన్నారు. చిన్న పాపకి మరి ప్రభా అమ్మాయి కూడా MBA అయిపోయింది, మరి పెళ్లి చేయాలి కదా అనుకున్నప్పుడు దేవుని మహాకృపలోను ఇప్పుడు చిన్న పాప హస్బెండ్ ఆయన దైవ సేవకులు, ఆయన దేవుడు నాకు చూపించాడు. ఎవరు ప్రభా ఇతనంటే నువ్వు అడుగుతున్న చిన్న బిడ్డ భర్త ఇతనే అని అన్నారు. తర్వాత 2004లో 3లోనే నాకు బెల్లంపల్లి చర్చిలో ఆయన చూపించాడు. నాకు ఇతనే నీకు కాబోయే అల్లుడు అని చెప్పారు దేవుడు స్వయంగా స్వరంతో. ఆయన స్వరం అప్పటికే నేను ఎప్పుడైతే ఆయన ఎదుగుటం మొదలు పెట్టానో 9 సంవత్సరాలు అంటే నా 38వ ఏట నుంచి 9 సంవత్సరాలు 2003 వరకు కూడా ఆయన నాకు ఆత్మీయత అండి. పరిశుద్ధాత్మ దేవుడే నాకు ఆత్మీయత అండి. ఎందుకంటే ఈ అధ్యాయం చదువు, ఇలా మాట్లాడు, ఆ అధ్యాయం చదివిన తర్వాత ప్రభా దీని అర్థం ఏంటని అడిగింది. ఎందుకంటే బోధకుడు కదా ఆయన పేరు రబూని. ఆయన నువ్వే నాకు బోధించంటే నా హృదయంలో నుంచి ఒక స్వరము నాకే ఆ యొక్క వాక్యం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. అమ్మో ఇంత మర్మం ఉందా ప్రభా దీంట్లో అనుకుని వండర్ అయిపోయేదాను అనమాట. అలాగా మొదట చిన్న అధ్యాయాలు ఏరుకుని, ఎందుకంటే ఎప్పుడు బైబిల్ చూడని దాన్ని చూడటం అంటే ఉంది, బైబిల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నామకార్థ స్థితి కాబట్టి ఆ రీతిగా ఉండటం వల్ల నేను బైబిల్ ఎక్కువ లేను. ఎప్పుడైతే బైబిల్లోకి వచ్చానో దేవుడు బయలుపరచడం మొదలుపెట్టాడు. అధికంగా చదవటం, క్రమ పద్ధతిలో చదవటం. అక్రమకారులారా మీరు ఎవరో నాకు తెలియదు, ప్రభా అని పిలిచేవాడు నా దగ్గరికి రాడని ఒక వాక్యం ఉంది న్యూ టెస్ట్మెంట్లో. సో ఆ మాట ప్రకారం అక్రమకారులు అంటే క్రమం లేనివారు కనుక క్రమంగా చదవాలి అనే ఒక ఉద్దేశము దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పటం వల్ల ఆయన స్వరంతో మాట్లాడు. ఒక సెల్ ఫోన్ కొనాలా వద్దా అని చెప్పేవాడు. నాకు ఏదన్నా తినాలనిపిస్తే ప్రభా నాకు ఇది తినాలనిపిస్తుంది అంటే వెంటనే ఆయన తీసుకొచ్చి నాకు ఇచ్చేవారు. ప్రతి విషయమును మా పెద్ద పాప ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు
అమ్మ నువ్వు జాబ్ చేస్తున్నావు కడిపేసుకుని, నాకు జాబ్ లేదు, పని చేయి, డెలివరీ అయిన తర్వాత అమ్మ దగ్గరే ఉండిపోయి అక్కడ ఏదైనా జాబ్ చూసుకుని నేను సూసైడ్ చేసుకుంటాను అన్నారట. అమ్మ రాజు ఇలాగ అంటున్నారు. అప్పుడు 7th month ప్రెగ్నెన్సీ పాప. ఇలాగ అంటున్నారమ్మ రాజు అనగానే, సరేనా ప్రార్థన చేద్దాం అని చెప్పి పాపను అలా కూర్చోబెట్టి మొదలుపెట్టి 2.5 గంటలు అలా మోకాళ్ళ మీద అలా ఉండిపోయినా నేను. ప్రేయర్ అంతా అయిపోయింది. ఆమెనన్నాక నా కళ్ళు ఓపెన్ అవ్వట్లేదండి, మూసుకుపోయినాయి, అంటుకుపోతే నాకు భయం వేసి కేకలేస్తున్నాను, అమ్మో నా కళ్ళు పోయినాయి. అప్పుడు పెద్ద విజన్, నా లైఫ్లో ఫస్ట్ టైం విజన్ అన్నది నాకు. అప్పటిదాకా కళల్లో చూశాను, స్వరం విన్నాను, కానీ అప్పుడు విజన్ చూస్తానమాట. కనుచూపు మేర ఆకుమడి చేను, కుడిపక్క చూస్తే కుడిపక్క, ఎడపక్క చూస్తే ఎడపక్క, ముందు చూస్తే ముందు, అంత ఆకుమడి చేను దగ్గర ఒక 12 అడుగుల ఎత్తు ఉన్న చిన్న కొండలాగా ఉంది. ఆ కొండపైన కూడా ఆకుమడి చేనులాగా ఉంది. అక్కడ మా పెద్దలుడు రాజు కూర్చుని ఉన్నాడు. అప్పుడు ప్రభా రాజు అంటే అక్కడ కూర్చున్నాడు. ఆ విజన్ అయిపోయింది. పాప అడిగింది ఏంటమ్మంటే, ఏమోనమ్మా నాకు తెలియదు, నాకు ఇలా చూపిస్తాడని. ఆ తర్వాత నెల రోజుల తర్వాత నాకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నిమిషం మాత్రం నేను విసర్జించాను, ఆయుష్కాలం నా కృప నీకు చూపిస్తాననే మాటకి నిమిషము అనగా 60 సెకండ్లు, సెకండ్కి 1 month లెక్క ఆయనకి. అందుకే నాకు ఇచ్చిన దర్శనాలు బట్టి, నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను చెప్తున్నానండి. ప్రతిదీ నా విజన్స్లో ఏంటి, నా ఆత్మీయ బిడ్డలకి ఏంటి, ప్రతిదీ 1 monthలో ఇవన్నీ జరిగాయి అనమాట. సో దేవుని మహాకృపను బట్టి అందుకే అంటాను, అంటే నిమిషానికి 60 సెకండ్లు, 60 సెకండ్లు లెక్కేసుకుంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల కాలం, ఒక్క నిమిషం అంటే ఆయన దృష్టిలో 5 సంవత్సరాలు మనం సఫర్ అవ్వాలి. నేను అదే అంటాను, ఒక్క సెకండ్ ఆయనకు లోబడి ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తే 5 సంవత్సరాల ఆయుష్కాలం ఆయన కృప మన పైన ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం లోబడమో వెంటనే 5 సంవత్సరాలు తెలియకుండానే నరకం అనిపించవలసి వస్తుంది. అంత అవసరమా? అందుకే అంటాను, అంతదాకా వెళ్ళొద్దామా, ముందే గ్రహించండి. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుతున్న మాటల ప్రకారంగా వాళ్ళకి బయలుపరచడం, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళ ప్రాబ్లమ్స్ అనే నిజంగాను అనేక మంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, రామగుండంలో ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు, నా ఆత్మీయ బిడ్డలు కామారెడ్డిలో ఉన్నారు. కామారెడ్డిలో ఉన్న భార్యాభర్తలు 2 దైవ సేవకులు, వాళ్ళు చర్చ్ ఉంది. పెద్దపల్లి దగ్గర ఒక భార్యాభర్తలు, వాళ్ళకి చర్చ్ ఉంది, ఆత్మీయ బిడ్డలు. ఒక ఆత్మీయ బిడ్డ మా గ్లోరియస్ మినిస్టర్లో సిస్టర్గా డెడికేట్ అయిపోయింది. ఇంకొక ఆత్మీయ బిడ్డ హైదరాబాద్లో ఉంటారు, ఒక 3 ఉంటారండి హైదరాబాద్లోను. ఇప్పుడు నా సాక్షిమిత్తి ముందు నేను మై విట్నెస్ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. సో అది విని చాలామంది ఆత్మీయ బిడ్డలు ఫోన్ల ద్వారా వచ్చారు. వాళ్ళు కూడా చాలామంది హైదరాబాద్లో ఇప్పటికీ కూడా ఫోన్లు చేసి వాళ్ళు ప్రేయర్స్ చేయించుకోవడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవటం అలాగే. సో నేను అక్కడ ఉండగా మా పెద్ద పాప 2వ కూడా డెలివరీ రావటం, వెళ్ళిపోవటము, దేవుడు మా చిన్నల్ని చూపించటము, ఆ మందిరానికి ఆయన సేవకి అదే వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు 1 month తర్వాత మళ్ళీ సెకండ్ టైం నేను మళ్ళీ చర్చికి వెళ్ళినప్పుడు ఇతనే జయశ్రీ కాబోయే భర్త అని దేవుడు మళ్ళీ స్వరంతో చెప్పడం జరిగింది రెండో పాపకి. అంటే నేను అన్నాను, అతను ముఖం తెలియదు, ఏం చదువుకున్నాడో తెలియదు, MBA చేసి నా బిడ్డను తీసుకొచ్చి అతనికి ఇస్తానని నేను ఇవ్వనన్నాను. దేవుడితో ఆయనతో మాట్లాడుతున్నాను, నేను ఇవ్వను ప్రభా అన్నాను. 3 నెలలు పోరాడానండి దేవునితోను, నేను ఇవ్వను అని చెప్పి. అప్పుడు కీర్తన గ్రంథం 68వ అధ్యాయంతోను నేను సీనాయి పర్వతాన్ని పరిశుద్ధపరచుకున్నట్లుగా నేను అతను పరిశుద్ధపరచుకున్నాను, నేనే ఏర్పరచుకున్నాను, నేనే పరిశుద్ధపరచుకున్నాను కాబట్టి నేనే అతను ఆమెకిచ్చి చేస్తాను, నువ్వు కాదన్నా నేను చేస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. తర్వాత ఒక విజన్లోనూ నేను ప్రేయర్ చేస్తున్నాను. ఆ ప్రేయర్లో ఒక దగ్గర ఒక 10-15 అడుగుల దూరము భిక్షాప నిండా మంచి గోధుమలు వేసుకుని నేనే మోసుకుంటూ వస్తున్నాను. దానికి చిల్లు లేదు, కానీ ఇక్కడికి వచ్చి గుమ్మం మీద ఎక్కేసరికి మొత్తం గోధుమలన్నీ ఒలిగిపోయినాయి కింద దారిలాగాను. అదేం తేలికైపోయింది, వెనక్కి చూస్తే దారిలాగా. మళ్ళీ నేనే వెళ్ళి వెనక్కి వెళ్ళి అవన్నీ మోసుకుని వచ్చిన తర్వాత అప్పుడు ఈ వాక్యంతో మాట్లాడారు. మరి ఏంటి ప్రభు అంటే, సేవకునికి గుర్తు గోధుమ, ఆయన శరీరము, ఆయన గుర్తు అది నువ్వే కాదనుకుంటున్నావు అని చెప్పేసి దేవుడు మాట్లాడింది. అప్పుడు నేనే వెళ్ళి ఆ గోధుమలన్నీ సంచిలో ఎత్తుకుని నేనే తీసుకొచ్చుకున్నాను. మరి అదే సంచి, చిల్లు లేదు, బట్ అలా కారిపోయింది అనమాట. అలాగా దేవుడు ఆ వివాహం జరిగించారు. ఆ వివాహం జరిగించడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి వాళ్ళు హైదరాబాద్లో ఎవాంజలిస్ట్గా ఉంటున్నారు, హైదరాబాద్లో ఉన్నారు. పాపకు 3 పాపలు. నేను దేవుని యొక్క పిలుపుని బట్టి జాబ్ చేస్తూ జాబ్లోనే ఉంటూ దేవుని కృపలో అక్కడ గ్లోరియస్ మినిస్ట్రీకి కట్టబడి
దేవునిలో వాక్యపు డెప్త్ ఏంటనేది నేను గ్లోరియస్ మినిస్ట్రీకి వెళ్ళిన తర్వాత వాక్యపు అనుభవం అంతా నేను అక్కడ తెలుసుకోవటం జరిగిందనమాట. తెలుసుకున్నాను. దేవుడు అత్యధికంగా నన్ను వాడుకోవటం మొదలుపెట్టారు. అక్కడే ఆత్మీయ బిడ్డలు నాకు ఇదవ్వటము అంతా దేవుని మహాకృపను బట్టి. సరే 2015లో నేను రిటైర్డ్ అయిన తర్వాత నేను మళ్ళీ భీమవరం వచ్చేసాను. అక్కడ కూడా మళ్ళీ అక్కడ పెనుగులాట దేవునితో, ప్రభా నన్ను ఎక్కడికి వెళ్ళి ఉండమంటావు. నేను హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నాను. వెళ్ళి అక్కడ ఇల్లు తీసుకుని అక్కడ ఉందాము, అక్కడ ఇల్లు కొనుక్కున్నాను. కానీ దేవుడు భీమవరం రమ్మని క్లియర్గా నాకు దేవుడు చూపించడం జరిగింది. సో భీమవరం వచ్చేసిన. మరి ఇల్లు ఎక్కడ ప్రభు అంటే నా ఆత్మీయ బిడ్డ సంధ్య అని చెప్పి కామారెడ్డి వాళ్ళ సేవకులు అక్కడ, ఆ బిడ్డ చెప్పింది, మమ్మీ నాకు దేవుడు ఒక ఇల్లు చూపిస్తున్నాడు, 4 గదులు ఉన్నాయి, చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, ఇలాగుంది మమ్మీ, 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి దానికి, ఆ ఇల్లు దేవుడు చూపిస్తున్నాడు అని చెప్పింది. రియల్గానే ఇదే ఇల్లు. ఆ అమ్మాయి చెప్పిన ఒక 2-3 రోజులకి నాకు ఈ ఇల్లు ఉందని, ఇప్పుడు నేను ఉన్నటువంటి చిన్నపేటలో ఈ ఇల్లు దేవుడు చూపించాడు. వచ్చాను, దేవుని మహాకృపలు ఇది కొనుక్కొని ఇక్కడ ఉంటున్నాను. సో పెద్ద బాబుకి ఇక్కడే కాలువతల డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర ఆ ఇల్లు వాడికి ఇచ్చేసిన. ఇది చిన్న పాపకి ఇచ్చాను నేను ఉన్నది. బ్యాంక్ కాలనీలో ఇక్కడే స్థలం 7 సెంట్ల స్థలం పెద్ద పాప పేరు రాయటం జరిగింది. సో ప్రస్తుతం నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉంటున్నాను దేవుని మహాకృపలోను. 2018 సంవత్సరంలోను నాకు సంవత్సరం స్టార్టింగ్ మొదలుకొని దగ్గర ఒక 8 నెలల వరకును నా బాడీలోను రైట్ సైడు బ్రెస్ట్లో ఒక కణితి, నేను యాజ్ ఎ మెడికల్ డిపార్ట్మెంట్ అయినా నాకు అంత ఆలోచన రాలేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందున్న వరకు ఏ శిక్ష విధి లేదు అని వాక్యం సెలవిస్తుంది. తర్వాత వంశపారంపర్యంగా వచ్చిన జబ్బులు ఒక మనిషికి రావాలంటే నేను శరీరానుసారంగా పుట్టిన దాన్ని కదా, ఇప్పుడు ఆత్మానుసారంగా పుట్టిన దేవుని కుమార్తెను కాబట్టి ఆయనకు లేని హెరిడిటీ నాకెందుకు ఉంటుంది, ఆయనకు లేని క్యాన్సర్ నాకెందుకు వస్తుంది అన్న, నాకేమీ రాదు. ఎందుకంటే ఆయనకి ఏమీ లేవు కాబట్టి నాకు షుగర్ రాదు, బీపీ రాదు, ఏమీ రాదు అనే ఒక నమ్మకంతో నేను ఉండేదన్నమాట. కానీ నా బాడీలో నా రైట్ బ్రెస్ట్లోనూ ఒక 12 ఇంచెస్ గడ్డ కింద అది ఫామ్ అవటము, అది మూవ్ అవటము జరిగేదన్నమాట. అది దగ్గర 6 నెలలు నా బాడీలోనే ఉంది. నేను అది క్యాన్సర్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, అనుకోలేదు అసలు. నేను యాజ్ ఎ మెడికల్ డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా నేను అనుకోలేదు. కానీ ఇది ఐఎఫ్జే మీటింగ్స్, జఫన్జా గారి మీటింగ్స్ కానీ భువనగిరి వెళ్ళానండి 2018లో. ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత నేను గోదావరికానికి వెళ్ళినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి, నేను పనిచేసిన హాస్పిటల్కి వెళ్తే నా ఆత్మీయ బిడ్డ ప్రమిలని, ఒరే ప్రమిల ఇట్లా, ఆమె స్టాఫ్ నర్సు, నాన్న ఇలాగ ఉందిరానప్పుడు, అయ్యి బాబా ఆంటీ అంత 6 నెలల నుంచి నీ బాడీలో ఉంటే మీరు నెగ్లెక్ట్ చేస్తారేంటి అని చెప్పేసి గబా మనకి టెస్ట్లు ఇక్కడ ఉన్నాయని చెప్పి తీసుకెళ్తే కార్సికోమియా అంటే బ్రెస్ట్ క్యాన్సర్, రైట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట అండి. సో అది ఇమ్మీడియట్లీ తీసేయాలమ్మా, లేకపోతే అది ఇంకా బాడీలోకి వెళ్ళిపోతే చాలా ఇది అయిపోతుంది, ఏ స్టేజ్లో ఉందో ఏంటందడికి. వెంటనే ఇక్కడ పెద్ద పాప ఇక్కడ ఎలాగంటే అప్పుడు ఏమంటారు ఆరోగ్యశ్రీ కార్డు అవన్నీ దేవుని మహాకృపను బట్టి అవన్నీ పొందుకున్నాను. ఇక్కడ పాప క్రియేట్ చేసింది. కారణం ఏంటంటే అంత ఇన్కమ్ కూడా సింగరేణిలోను గవర్నమెంట్లో రిటైర్డ్ అయితే దగ్గర 30,000-35,000 వస్తుంది. బట్ నాకు 12,000, ఎందుకంటే సింగరేణిలో అంతే ఇస్తారు, అంతకన్నా ఎక్కువ ఇవ్వరు అనమాట. ఆ 12,000 కాబట్టి వాళ్ళు ఇచ్చిన సంవత్సరానికి ఇంత ఇన్కమ్ ఉండాలి, అంత ఇన్కమ్ నాకు లేదు కాబట్టి దేవుని మహాకృపలో అది ఆరోగ్యశ్రీ కార్డు ఇవన్నీ వచ్చింది. ఆ క్యాన్సర్ గడ్డ తీసేశారు. ఆ అమ్మ చిన్న బయాప్సీ చేసి పంపించితే క్యాన్సర్ అని తెలిసింది. క్యాన్సర్ ఆపరేషన్ చేసి అమ్మ గడ్డ తీసేద్దామన్నారు. నేను అన్నాను గడ్డ తీయటం కాదండి, టోటల్లీ బ్రెస్ట్ రిమూవ్ చేశాను. ఎందుకంటే ఆ రోజు దేవుడు మాట్లాడాడు నాతో, ఏమని, ఒక అవయవం పోయినా పర్లేదు, నిత్యరాజ్యానికి కుంటువాడిగానే రావచ్చు, కానీ అది ఆ యొక్క అనారోగ్యంతో అంటే ఒక కాలే కానీ నీకు ఆయాసకరం ఉంటే తీసేసి దేవుని రాజ్యానికి రావచ్చు అన్నట్టుగా ఆ వాక్యం చదివి, ఓహో ఇది నీ చిత్తం ప్రభా అనుకుని వెళ్ళి డాక్టర్తో చెప్పాను నేను, ఏమని నాకు రిమూవ్ చేసేయండి అని చెప్పేసి చేసేశారు. తర్వాత 2వ రోజు నన్ను ఇంటికి పంపించేసిన తర్వాత కరెక్ట్ మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే రమ్మన్నారో ఆ ముందు రోజు దేవుడు నాకు చూపిస్తాడు క్యాన్సరు సూట్ కేసు, ఫైలు, తర్వాత క్యాన్సర్ సంబంధించేటువంటి అన్నిని నేను పాప డిశ్చార్జ్ ఇంటికి వస్తున్నామంట. నా వెనకాల అతను మోసుకొస్తున్నాడు. ఎవరంటే అతను నా భర్తట. అతను మోసుకొస్తున్నాడు. అదేంటది నాకు భర్త ఎవరున్నారు, అతను ఎవరు మోసుకొస్తున్నాడు అనుకుని వచ్చిన తర్వాత ఒక 3 పోలీసు వాళ్ళు ఇంట్లోకి వచ్చారు. వచ్చి అమ్మ ఇతను ఎవరంటేనే మా మిస్సెస్ అని చెప్తున్నాడు అతను. చిచ్చి ఇతను నాకు భర్త ఏంటి అని నేను మనసులో అనుకుంటున్నాను. ఓకే నా ఫైల్ తీసి ఒకే టిక్ పెట్టి పెట్టి వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత దేవుడు చెప్తున్నాడు నాకు,
నీ క్యాన్సర్ని మొత్తము ఆ లూసిఫర్ ఆ యొక్క దురాత్మ తీసుకుని వెళ్ళిపోయింది, ఫైల్తో సహా, బ్యాగ్ సూట్ కేసుతో సహా తీసుకుని వెళ్ళిపోయాడు వాడు. అదేంటి ప్రభా క్యాన్సర్ ఫైల్ మొత్తాన్ని పట్టుకెళ్ళిపోయాడు ఏంటంటే, ఇక నీకు లేదు క్యాన్సర్. తర్వాత నో రేడియేషన్, నో కెమో, ఓన్లీ ఆపరేషన్ చేసి తీసేశారు అంతే. ఎందుకంటే అక్కడ ఎక్కడ టెస్ట్కి వెళ్ళినా సరే టెస్ట్లో కూర్చున్నప్పుడు ఆ పేషెంట్లు మాట్లాడుకుంటూ ఉండేవారు, ఏంటంటే అయ్యి బాబోయ్ ఆ రేడియేషన్ ఎలాగమ్మా, ఆ కెమో ఎలాగమ్మా, మొక్కమంతా నల్లగా అయిపోతుంది, జుట్టు ఊడిపోతుంది, తర్వాత రక్తం అంతా ఇదైపోతుంది అని వాళ్ళు చెప్పిన, ప్రభా ఇది కూడా నా జీవితంలో అంగీకరించావా నువ్వు? నీ పాపాలన్నీ నేను అయిపోయాక పడేసుకున్నాను అని అన్నావు కదా, మరి పడేసుకున్న వాడివి అవన్నీ నేను యాక్సెప్ట్ చేయాలంటే దీనికన్నా నేను తీసుకెళ్ళిపో అని వాళ్ళంక చూస్తూ నేను ఆ మనసులో అలాగ అడుగుతూ హాస్పిటల్లో ప్రతి టెస్ట్ దగ్గర కూర్చుని ఇలా మాట్లాడుకునేదని. రేడియేషన్ దగ్గర ఓ ఓ అని అరుస్తూ ఉంటే, ప్రభా నేను కూడా ఆ రేడియేషన్కి వెళ్ళి అలాగే అరవాలా? ఇది కూడా నా జీవితం నువ్వు యాక్సెప్ట్ చేసావు ప్రభా, అంగీకరించావా అని దేవుడిని ఇలాగ అడుగుతూ ఉంటే, దేవుని మహాకృపలో ఏంటంటే అవేమీ లేవమ్మా నీకు అని అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఏమాత్రము నేను యోగ్యత లేని దాన్ని, అయోగ్యురాల్ని, తండ్రి అంతా కూడా అర్హత లేని దాన్ని నేనైతే. కానీ చేసిన దానికి ప్రతి ఒక్క పనికి ఇక్కడ మాత్రం శిక్ష తప్పదు. ఇక్కడ శిక్ష నువ్వు అనిపించకపోతే నిత్య నరకానికి వెళ్ళవలసిందని, ఆ నరకం తప్పించుకోవాలంటే ఇక్కడ శిక్ష అనుభవించాలి. సో ఈ కార్సికోమియా ఇదంతా దేవుడు నాకు ఇచ్చిన శిక్ష అని నేను గ్రహించాను. దేవుని మహాకృపలో ఆ రీతిగా నడిపించబడుతున్నాను. దీనికన్నా ముందు గోదావరిలో నేను ఉన్నప్పుడు ఆత్మీయంగా నడిపించబడుతున్న సమయంలోనూ లక్ష్మణ్ అని ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ బాబు 10 సంవత్సరాల బాబు, వాడికి చిన్నప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది. వచ్చి హాస్పిటల్లో 4 రోజులు అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయ్యి బాధపడిపోతుంటే వాళ్ళ భార్య సుధా అని చెప్పి నాకు ఫోన్ చేసి, ప్రేమ చిన్నోడికి మనిషికి బాగాలేదని అంటే ఒక పని చెయ్యి సుధా, ఒక ఆయిల్ బాటిల్ కొనిచ్చి పంపించి నాకు, ఇవాళ ఫ్రైడే మాకు ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుందని చెప్పి ఆయిల్ బాటిల్ తీసుకొచ్చి ఇస్తే ప్రేయర్ చేసి ఇచ్చి, తెల్లవారు గట్ల 5 గంటల దాకా మేము ఒక 10 మంది దాకా మన ఆత్మీయ బిడ్డలు అందరం కూర్చొని ప్రేయర్లో ఉన్నాము. ఆయిల్ సంతకాడ 6 గంటలకి 7 గంటలకి నేను పంపించేసిన. ఆమె హిందువులు, వాళ్ళు హిందూస్ అనమాట. ఆయన మీద ఆ బాబు మీద సిలువు గుర్తు వేసి ఛాతీకి రాసి అలాగే వాడు మంచం దగ్గర పడుకుంటే, కరెక్ట్ ఇక్కడ ఎప్పుడైతే 5 గంటలకు ప్రార్థన అయిపోయిందో ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకుని మెడలో స్టెథోస్కోప్తో ఆ అబ్బాయి అన్న ఐసీయూలోకి వెళ్ళాడంటండి. ఆ అబ్బాయి చూసి, అంకుల్ ఇన్ని రోజులైంది ఎప్పుడు మీరు రాలేదు కదంటే, ఈ రోజే నీ కొరకు అపాయింట్మెంట్ అయ్యానమ్మా, నేను ఇక్కడ నొప్పిగా ఉందని చెప్పి ఆ ఛాతీ అంత ఇలా సమర్ చేసి ఇలా చెయ్యి అంత ఎడమ పక్కనంతా చదివి, అమ్మ కొత్త డాక్టర్ గారు వచ్చారు నా కొరకు, లేలే అంటే పొద్దు పడుకొని, అమ్మ 5 రోజుల నుంచి నిద్ర లేదు కదా అని అన్నాక, నొప్పి తగ్గిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతావు, ఏం భయపడకని చెప్పారంట. 2 సార్లు అలాగా టచ్ చేశారంట. 2వ సారి టచ్ చేసి అయిపోయిన తర్వాత అమ్మని లేపేసరికి ఈయన మాయమైపోయాడు, లేరు అక్కడ. అంతే. తెల్లాసరికి వెంటనే నాకు 6 గంటలకు ఫోన్ చేసింది, ప్రేమ ఇలా జరిగింది ప్రేమ అని. సో దేవుడు ఆ రీతిగా అద్భుతమైన కార్యం జరిగించాడు అక్కడ. సో తర్వాత మా ఇంటి దగ్గర సురేష్ పాస్టర్ గారు ఎవరింటికో విజిటింగ్ చూసుకుని మా ఇంటికి వచ్చారు. అప్పుడు నా ఆత్మీయ బిడ్డ జెస్సీ అని చెప్పేసి ఆ అమ్మాయి పరిగెట్టుకుని వచ్చి, ఆంటీ మా వదిన వాళ్ళ తమ్ముడు ఏదో సూపర్ వ్యాసం అంతా కాదండి, ఏదో పొలాలకు వేసుకునే పురుగుల మందు తాగి అతను జమ్మిగుంట్లో ఉంటాడంట. గోదావరి గనిలో జరిగిన విషయం, చనిపోయాడు, మందు తాగేశాడు, చావు బతుకులో ఉన్నాడు, చచ్చిపోయాడు అని అంటున్నారు అని చెప్తే సురేష్ పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేసి ఇంకా ఆయన వెళ్ళిపోయారు. ఆ రోజు మొదలుకొని 10 రోజుల వరకు నేను అమ్మాయి ప్రేయర్ చేస్తూ ఉంటే, రమేష్, అతని పేరు రమేష్ అంటే, రమేష్ చనిపోలేదు బతికే ఉన్నాడు అని ప్రతిరోజు స్వరంతో ఆయన నాకు చెప్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆ అమ్మాయికి అతను తిరుగుతున్నట్లుగాను, అతను పని చేసుకుంటున్నట్లుగాను, మళ్ళీ పొలాలకు వెళ్తున్నట్టుగాను, వాళ్ళు గౌడ్స్ అనమాట అండి, కళ్ళు తీసినట్లుగాను అలా కనబడుతూ ఉండేదట. ఆమె ప్రేయర్ చేస్తుంటే, ఆ అమ్మాయి ప్రేయర్ చేస్తుంటే, నేను ప్రేయర్ చేస్తుంటే 10 రోజులు ఎన్నిసార్లు ప్రేయర్లో కూర్చొని అన్నిసార్లు రమేష్ బతికే ఉన్నాడు, అతను చనిపోడు అని చెప్తున్నాడు. 10 రోజులు జమ్మిగుంట హాస్పిటల్లోను రోజుకి 10,000 చొప్పున 10 రోజులు ₹1,00,000 వాళ్ళు తీసుకున్నాక 11 రోజులు అడిగితే వాళ్ళ అమ్మా నాన్నలు బతికి బయటకు వచ్చి ఒకవేళ కలుగీతకి ఎక్కినా ఆడ ఎప్పు తీర్చుకోలేడు, చచ్చిపోతే శవాన్ని ఇవ్వండి మేము ఇవ్వలేము డబ్బులు అనగానే వెంటిలేషన్ తీసేశారు, అతనికి చనిపోయాడు. తెల్లవారు గంటల 4 గంటలకు జరిగింది ఇది. ఆ 10వ రోజున నా ఆత్మీయ బిడ్డ జెస్సీ వాళ్ళ అన్నయ్య కొడుకుని తీసుకుని జమ్మిగుంట వెళ్ళింది. మంత్రిని వెళ్తుంది వాళ్ళ అక్కోళ్ళింటికి కాదమ్మా, అక్కడికి వెళ్ళి అక్కడ చూసి ఏ సంగతి అని చెప్పాను అమ్మాయికి.
సరే బాబుని తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక ఆయిల్ బాటిల్ ప్రేయర్ చేసి ఇచ్చి పంపించిన. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళందరూ ఏడుస్తున్నారు, రమేష్ చచ్చిపోయాడని చెప్పేసి. తెల్లరగట్ల 4 గంటలకు జరిగిన విషయము 8 గంటలకి ఈ అమ్మాయి భాగ్యనగర్ దిగి వెళ్ళింది. 8 గంటలకి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇక భార్య, అన్న, వదిన, తల్లి, తండ్రి అందరూ గొడ్డున చచ్చిపోయిన బయట ఐసీయూ దగ్గర బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నారు అన్నమాట. ఏంటంటే రమేష్ చచ్చిపోయికి వచ్చావమ్మా అందరికీ. రమేష్ చచ్చిపోవటం ఏంటి, 10 రోజులు ఆయన మాతో చెప్పాడు ఆయన బతికే ఉన్నాడని, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి లేదు చనిపోయాడని అనగానే ఆ అమ్మాయి పరిగెట్టుకుని వచ్చి ఎస్టీడీ బూత్ నుంచి నాకు ఫోన్ చేసింది. నేను డ్యూటీలో ఉన్నాను అప్పుడు. రమేష్ ఏం మాట్లాడుతున్నావు, రమేష్ చనిపోవటం ఏంటి, మాట్లాడింది మనుషుడు కాదు, నరుడు కాదు, జీవం గల దేవుడు మాట్లాడాడు కనుక వెళ్ళి ఇమ్మీడియట్లీ నేను ఇచ్చిన ఆయిల్ తీసి అతను నుదుటిపైన గుర్తు వేసి నోట్లో 2 డ్రాప్స్ వేసి పేరు పెట్టి పిలువలేస్తాడని చెప్పాను. ఆంటీ వెళ్ళనివ్వరండి, నువ్వు వెళ్ళనిస్తాడన్నాను. సీబొట్టులో అమ్మాయిని వెళ్ళనివ్వట్లేదు. వెళ్ళకపోతే వెళ్ళి తలుపు తీయమని గట్టిగా గద్దించేసరికి తలుపు తీసేసరికి ఈ అమ్మాయి వెళ్ళింది. ఆ ఆయిల్ సంచులో బ్యాగ్లో చేయి పెట్టేసరికి ఆయిల్ బాటిల్ ఎప్పుడైతే అమ్మాయికి టచ్ అయిందో, ఈ జెస్సీ అన్న అమ్మాయికి, అమ్మాయి పేరు గంగా, బాప్తిసం తీసుకున్నాక జెస్సీ అని పేరు పెట్టారు డాడీ. సో ఆ ఆయిల్ బాటిల్ టచ్ అవ్వగానే షేకింగ్ మొదలైంది. ఆ ఒక చేతితో పట్టుకుని ఆయిల్ బాటిల్ తీసుకుని ఆయిల్ చేతిలో వేసుకుని నుదుటిపైన గుర్తు వేసి ఒక 2 డ్రాప్స్ నోట్లో వేసి రమేష్ అని పేరు పెట్టి పిలవగానే కళ్ళు తెరిచి చూశాడు అతను. తెల్లారగట్ల 4 గంటలు చనిపోయిన వ్యక్తి 8 గంటలకి లేచి కళ్ళు తెరిచాడు. వెంటనే ఈ అమ్మాయి బయటికి వెళ్ళి వాళ్ళ భార్యని వాళ్ళ తల్లిని ఒకళ్ళొకళ్ళొకరు తీసుకొచ్చి చూపేసరికి వాళ్ళ అన్నయ్య నా ఫోన్ నెంబర్ తీసుకుని ఎస్టీడీ బూత్కి వచ్చి నాకు కాల్ చేశాడు. అమ్మ ఇప్పటికే 1,00,000 రూపాయలు అయిందమ్మా, ఇప్పుడు వాడు బతికాడు, మళ్ళీ ఇంకేంటంటే ఒక్క పైసా తీసుకోరు నాన్న, డిశ్చార్జ్ చేస్తారు వెళ్ళిపోండి అన్నాను. అద్భుతం. వెళ్ళేసరికి ఆ 10 రోజులు వెంటిలేషన్ ఉన్న వ్యక్తికి డిశ్చార్జ్ రాసేది తీసుకుని వెళ్ళిపోయారు అంతే. సో చనిపోయిన వ్యక్తి కూడా అక్కడ బతకటం జరిగింది. బట్టి ఎందుకంటే ప్రతిదీ నువ్వు నాకు ఇస్తావా ఇవ్వ, ఈ వరము, ఈ గిఫ్ట్ నాకు ఇస్తావా ఇవ్వ అని దేవుని మీద పోరాడుకుని నేను ప్రార్థనలో ఉపవాసాలు ఉండి సంవత్సరానికి 2 times 40 days కంప్లీట్ ఏం తినకుండా ఫాస్టింగ్ ఉండేదాన్ని. ఒక రోజున ఒక సిస్టర్ డ్యూటీ నుంచి వెళ్తూ అక్క 2 అక్కని లోనికి పిలిచాను, టీ పెట్టి ఇద్దరం తాగాము. తను వెళ్ళిపోతుంటే బయట వాళ్ళు చుట్టుపక్కల ఉన్న అన్యులు ఏదో గొబ్బొమ్మలు పెట్టి చుట్టూ తిరుగుతా డ్యాన్స్లు వేస్తూ ఉన్నారనమాట. చూడక్క అదొక దేవుడు, వాళ్ళొక పూజలు ఎలా చేస్తున్నారు చూడక, పోన్లేవే వాళ్ళు ఎలా చేసుకుంటే మనకెందుకు అని అక్క వెళ్ళిపోయింది. కానీ నేను అటు చూసి థూ అని ఉమ్మేసి నేను లోనికి వెళ్ళిపోయినా. ఆ రాత్రి 11:30, 12:30, 1 ప్రేయర్ జరుగుతుంది కానీ ఏదో నవిలేసి ఊసేసిన చెరుకు ముక్కలాగా ఉంది నా ప్రార్థనా జీవితం. చప్పగాను ఏంటి ప్రభా పరిశుద్ధాత్మ సన్నిధి లేదు, నాకు ఎందుకు ఇలా జరుగుతుందని నేను దేవుణ్ణి అడిగాను. అంటేనే నాకు బయలుపరచు ప్రభా ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేసినాను అని అడిగినప్పుడు ఒక విజన్ చూపిస్తున్నాడు దేవుడు నాకు. దగ్గర 1 కిలోమీటర్ దూరంలోనూ మా హాస్పిటల్ ఉంటుంది, నేను డ్యూటీ చేసే హాస్పిటల్. అక్కడి నుంచి ఒక చీకటి శక్తి అది గ్రీన్ కలర్ అంచుతో ఉన్నటువంటి చీర కట్టుకుని ఇక అన్నీ దాని అంటే ఒక మరచెంబు ఇంకేదో ఒక బోను ఇక అన్నీ పెట్టుకుని వచ్చేస్తామంట. ప్రభా ఇది పలానా ఊర్లో ఉండాలి కదా ఆంధ్రాలోను, ఇక్కడికి ఎందుకు వచ్చింది ప్రభా అని దేవుని అడిగినా. నేను అడిగితేనే అమ్మా నువ్వు ఇందాక ఉమ్మేసావు కదా దాని మీద అసహించుకుని అందుగురించి నీ దగ్గరకు వస్తాను ప్రభా. అదే నాకు ఎలా తెలిసిందంటే నేను పడుకున్నాను 1:30, 1:40 టైంకి పడుకున్నాను, ప్రేయర్ అయిపోయి పడుకున్నాను. నా చెయ్యి మంచం మీద తడవటం మొదలు. అప్పుడు 40 days ఫాస్టింగ్స్లో ఉన్నానండి. మంచం మీద తడుగుతుంది. ఏంటి తడుగుతున్నాను ఏంటని కలేమో అనుకున్నాను, కానీ కలితే చూసరికి నిజంగా నా చెయ్యి ఆయిల్ బాటిల్ పట్టుకుంటుంది అనమాట. అక్కడ ఆయిల్ బాటిల్ లేదు, విజన్లో నేను చూస్తున్నాను. వెంటనే లేచి ఆయిల్ బాటిల్ తీసుకుని చెప్పు ప్రభా అని చెప్పి మోకరిస్తే దేవుడు ఈ విజన్ చూపిస్తున్నాడు నాకు. అది పెద్ద అడుగులు వేసుకుంటూ దగ్గర నియరబోట్ ఒక 10 feet ఉంటుంది ఆ వ్యక్తి, ఆ లేడీ 10 అంగలు వేసుకుంటూ వచ్చేస్తుంది, పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చేస్తుంది. ప్రభు ఇది పలానా ఊర్లో ఉన్నది కదా, ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే నువ్వు తిట్టావు కదమ్మా అన్నాడు. అయితే అంటే అలా తిడితే వచ్చేస్తుందా, ఒకవేళ వాళ్ళు బలహీనలు అనుకో చచ్చిపోతారు అన్నాడు ఆయన. అంటే అలా తిట్టిన వాళ్ళు బలహీనంగా ఉంటే అప్పుడు అంతే చచ్చిపోతారు అన్నాడు. ప్రభు అలా జరగటానికి వీలేదని చెప్పి దాన్ని నువ్వు రావటట్లేదు, దేవుని రక్తం చేత యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి కొనబడి గోదావరి గారి పై నీకు ఎంత అధికారం ఉంది ఇక్కడికి రావటానికి, ఎంత ధైర్యం నీకు, ఏ స్నామంలో ఆజ్ఞాపిస్తాను వెళ్ళిపోమని ఆజ్ఞాపించాను. వెళ్ళిపోమంటే వెళ్ళనంది, తలకాయ ఊపుతుంది వెళ్ళనని. ఊపుతుంటేనే
నా చేతులు ఆయిల్ బాటిల్ ఓపెన్ చేసుకుని చేతులు వేసి దాన్ని మొక్క మీద కొట్టాను. వెనక్కి తిరిగి ఇంకా పరిగెట్టడం మొదలెట్టింది. అప్పుడు అడిగాను, ప్రభా నేను అన్నాను ఇక రేపు ఇంకెవరన్నా ఇలాగనంటే వాళ్ళంటే ఇలాగే చచ్చిపోతారు వాళ్ళని అన్నాడు. అయితే అది ఇంకా వెళ్ళటానికి వీల్లేదు ప్రభా అని వెళ్ళి మళ్ళీ ఇంకొక 10 అడుగులు వేస్తే అది మెయిన్ రోడ్ ఎక్కేస్తుంది అనమాట. దానికి ఆపోజిట్గా వెళ్ళి పుల్కాలు పైకి లేపి దాని తల మీద పెట్టి నా తొడలోతు వరకు తొక్కేసాను. దాన్ని భూమిలోకి తొక్కేసాను. కరెక్ట్ 1 అవర్ 1:40 నుంచి 2:40 వరకు ఈ విజన్ జరిగింది. నా కడుపులో గర్భసంచి చిన్నప్పుడు నా 23 ఏజ్లోనే గర్భసంచి తీసేయడం జరిగింది. ఆ ప్లేస్లో తలకాయ అంత గడ్డ 15 ఇంచెస్ పొడుగు 15 ఇంచెస్ వెడల్పు. అలాగా 2018 నుంచి లాస్ట్ 2023 వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక భయంకరమైన కాంప్లికేషనే. ఎంత దారుణం అంటే ప్రతిదానికి నా పెద్ద బిడ్డ, ఎందుకంటే చిన్న బిడ్డ హైదరాబాద్లో ఉంటుంది, అక్కడి నుంచి అమ్మాయి రావటం, ఆయన సావుకి వెళ్తూ ఉంటాడు, పిల్లల్ని చూసుకోవాలి కనుక చదువులు, అమ్మాయి రాలేకపోయేది. పెద్ద బిడ్డ అయితే ప్రతిసారి లీవ్ పెట్టుకుని పాపము ఆ బిడ్డ మొగరాయిల్లాగా వచ్చేసి అన్నీ దగ్గరుండి నిజంగాను బంగారం అండి నా బిడ్డ. పెద్ద బిడ్డ బంగారము, చిన్న బిడ్డ బంగారము, నా కొడుకు అందరూ కూడా దేవుని మహాకృపను బట్టి ఎంతో సహకరిస్తూ ఉంటారు. నాకు అప్పులు చేశాను, తన దగ్గర ఉన్న గోల్డ్ కూడా తాకట్టు పెట్టేసి. ఒకరోజు నా దేవుడు అడిగాడు, బ్రాస్లెట్ పెట్టుకుని ప్రేయర్ అయిపోయిన తర్వాత చూసుకుంటూ బిడ్డ నా మందిరంలో ఆహారం లేకుండా ఉంటే నీకు బ్రాస్లెట్ అవసరమా అని అడిగాడు ఆయన. కాదనుకో ప్రభువా అని చెప్పి అలాగుంటే, సరే ప్రభా చర్చిలో ఇచ్చేస్తాను తీసుకుంటే, ఇప్పుడు కాదు నేను చెప్తాను అప్పుడు ఇమ్మన్నాడు. అక్కడ గోదావరిగంలో ఉన్నప్పుడే సరే ప్రభా నేను లార్డ్ గ్రేస్ చర్చ్ అని హైదరాబాద్లో నేను అక్కడ పెద్ద పాప వెళ్తూ ఉండేది అనమాట. అక్కడ లార్డ్ గ్రేస్ చర్చ్కి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నాడు ఆయన, చాలామంది ఉన్నారు, సిన్హా గారని పాస్టర్ సిన్హా గారైనా వాక్యం చెప్తున్నారు. ఆయన చెప్పాడంట ఏమని, నీ దగ్గర శ్రేష్టమైనది ఇచ్చేయమని నేను ఆటోలో వస్తుంటే దేవుడు చెప్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు అంటున్నాడు ఆయన, ఇప్పుడు తీసే బ్రాస్లెట్ వెళ్ళి ఆల్టర్ మీద పెట్టరా అని చెప్పాడు నాకు ఆయన. ప్రభా ఇక్కడ ఇవ్వాలా? అవును ఇక్కడ ఇయ్యి అన్నాడు. తీసుకెళ్ళి ఆల్టర్ మీద బ్రాస్లెట్ పెట్టేసి వచ్చేసిన తర్వాత చెవులకి నేను డ్యూటీకి వెళ్తేప్పుడు చెప్పాను కదండి, ఏ మ్యాచింగ్ ఆ మ్యాచింగ్ అన్నీ వేసుకుంటానని పెట్టుకుని వెళ్తూ ఉంటే ఒక రోజు అంత అవసరమా బిడ్డ అని అడిగాడు నన్ను దేవుడు. అవసరం కాదనుకో ప్రభా అని చెప్పి అయినా సరే వేసుకుని వెళ్ళాను. చర్చికి వెళ్తే సురేష్ పాస్టర్ గారు అంటున్నారు, స్వయంగా దేవుడే స్వరం విప్పి బిడ్డానికి అంత అవసరం అని అడిగినా సరే పెట్టుకుని వచ్చావంటే నీకు దేవుడి మీద భయం లేదా? దేవుడి మీద ప్రేమ లేదా? నువ్వు దేవుని బిడ్డ కాదా? ప్రభా నా పక్కన నా ఆత్మీయ బిడ్డ జెస్సీ ఆంటీ అరగంట ముందు ఆయన అన్న మాటలు ఈయనకి ఎలా తెలిసింది, సేవకుడికి ఎలా తెలిసిందంటే, ఒరే ఆయన కొడుకే కదరా, ఆయన చెప్పుంటాడు ఇంకి అని మేము మాట్లాడుకుని తెల్లారే దగ్గర 12 తులాలు నెక్లెస్, నల్లపూసల తాడు, 3 పేటల నల్లపూసల తాడు, చైను, చెవులి ఏమంటారు మామిడిలో ఏదో అంటారు ఇవన్నీ 4 రకాల ఉంగరాలు, 4-5 రకాల చెవులు అన్నీ తీసేసి ప్యాక్ చేసి పట్టుకెచ్చి డాడీకి ఇచ్చేసిన. డాడీ అన్నారు, ఏంటమ్మా ఇది? రాత్రి 2 గంటలకు ఓపెన్ చేశారు ఆయన. ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత అన్నాను, ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి డాడీ అన్నాను. శక్తి పరిచయం జరుగుతుంది అప్పుడు. ఆ ప్రేయర్లో ఓపెన్ చేసి చూసి ఏంటిది బంగారం ఏంటిది అని వెంటనే కాల్ చేశారు. అప్పుడు అన్నాను, డాడీ ఆయన ఇచ్చేయమన్నారు, నేను ఇచ్చేసాను అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ నేను ఏ రోజు కూడా నేను బంగారం పెట్టుకోలేదు. పిల్లలకి అప్పటికే వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసిన. మళ్ళీ నా చేతులతో ఒక చిన్న పొరపాటు, మా పెద్ద మనవరాలు ఎవరో పిల్లలు గజ్జలు పెట్టుకుని ఆడుతూ ఉంటే నాకు ఫోన్ చేసింది, అమ్మమ్మ ఆ పక్కింటి అక్క కాలుకి గల్మని పెట్టుకుందంటే, నాన్న నీకు వచ్చినప్పుడు కొంటానన్నాను. మాట వరుసకు కొంటానమ్మా నన్ను, మాట వరుసకాని కదండి అన్న అనమాట. అన్నందుకు నాకు విజన్ ఏం చూపిస్తున్నా అంటే, చర్చిలోను ఒక మూల అంటే చెత్త పడేసిన చోటుకి వెళ్ళి ఫుల్ కిన్లే బాటిల్ సీల్డ్ బాటిల్ పట్టుకెళ్ళి పడేసి మట్టితో పట్టుకున్నాను ఖాళీ బాటిల్ కొంచెం నీళ్ళు ఉన్నది మోసుకొచ్చుకున్నాను. నేను తెచ్చుకున్నాను. ఏంటి ప్రభా అలా తెచ్చుకుంటాను ఏంటని నేను దేవుణ్ణి అడిగాను. అడిగితేనే నువ్వే కదా పరిశుద్ధాత్మ వద్దనుకుని చెత్త నేర్చుకున్నావు, నువ్వు కొనిస్తావా అని అన్నాడు. ప్రభా కొన్న ప్రభా అని చెప్పి అక్కడ మళ్ళీ అక్కడ దేవుని ముందు ఒప్పుకోవటం. తర్వాత అంటే ఆయన ఆ రీతిగా దర్శనాల ద్వారా మాటల ద్వారా బయలుపరచడం చెప్పడం అలా జరిగిందనమాట. సో అయిపోయిందండి, ఈ గడ్డ తీసేశారు, ఆపరేషన్ అయిపోయింది దేవుని మహాకృపను బట్టి. అసలే తర్వాత కరోనా వచ్చిందండి.
2022లో గబ్బలు 21లోనో భయంకరమైన కరోనా. ఎలాగంటే రిలయన్స్కి వెళ్ళాను, అక్కడ నా ఊపిరి అందట్లేదు, మోషను లెటర్ మొత్తం అన్నీ ఒకేసారి, వామిటింగు 3 ఒకేసారి వచ్చేస్తుంది. ఆ యొక్క రిలయన్స్లోను ఆ యొక్క ఏసీ రూమ్లా ఉంటుంది కదా, వెళ్ళేసరికి దేవుడు అంటున్నాడు, వెంటనే ఇంటికి వెళ్ళిపో, వెంటనే ఇంటికి వెళ్ళిపో. నిజంగాను ఆ రేషన్ ఎలా తీసుకున్నాను, పెద్ద లైన్ ఉంది. అదేంటో మరి అందరు తప్పుకున్నారు. నేను వెళ్ళాను, 480 రూపాయలు, చాలా పెద్ద లిస్ట్ రాసుకుని వెళ్ళాను, కానీ ఆ 480 రూపాయలు కట్టేసి వచ్చేసాను. బండి మీద ఎలాగ వచ్చాను నాకు తెలియదండి. ఇంటికి వచ్చాను, బ్యాగ్ ఇంట్లో పడేసి పడుకుంటే నియర్ అబౌట్ 12 అవర్స్ నేను కోమాలోనే పడుకుని ఉండిపోయాను. ఎవ్వరు నన్ను లేపలేదు. మెలకు వచ్చాక అప్పుడు ఏమి జరిగింది ప్రభా అని దేవుడిని అడిగితే, నేను బండి మీద రావటము, ఆ రోడ్ అంతా నిర్మానుష్యంగా కనబడుతుంది. అంటే అంతా ఏ ట్రాఫిక్ నాకు అడ్డు రాకుండా దేవుడు చేసుకుని నన్ను తీసుకొచ్చాడు అనమాట, బతికించాడు అనమాట. అప్పుడు మా డాక్టర్ వస్తుంది అని చెప్పేసి ఆవిడతో పాటు మేము చేసాము. ఆమె విజయవాడలో ఉంటారు. ఆవిడే తనకు కాల్ చేస్తే, ప్రేమ పలానా మెడిసిన్ వాడు. ఆల్రెడీ నా ఆత్మీయ బిడ్డలు రాజమండ్రిలో ఉంటారు, ఎవరు విశాఖపట్నము, వీళ్ళంతా కాన్ఫరెన్స్ ప్రేయర్స్లో ఉంటారనమాట అండి. వాళ్ళు అన్నారు, వాళ్ళకి ఈ కరోనా ఎఫెక్ట్ చాలామందికి ప్రేయర్స్ ద్వారా చాలా అద్భుతంగా స్వస్థతలు పొందుకున్నారు. చచ్చిపోవాల్సిన వాడు కిరణ్ అని విశాఖపట్నం, ఆ అబ్బాయి చనిపోవాల్సిన వాడు బతికాడు. మన రాజమండ్రి బ్యాంకు మేనేజరు ఆ అబ్బాయి శ్రీకాంత్ అని, ఆ అబ్బాయి కూడా. వాళ్ళు ఏ మందులు వాడారో, నాలుగు మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ మందులు నేను వాడేసాను ఇక్కడ. కానీ అది కరోనా అని అనుకోలేదు. ఎప్పుడైతే నాకు ఇలా జరిగిందో, ఈ ఊపిరంతా పోవటం అప్పుడు అంది, అప్పుడు స్టెరైల్ మెడిసిన్ పలానా పెట్టి ప్రేమని మా డాక్టర్ చెప్పారు. సో అప్పుడు అవి పట్టుకొచ్చి పెట్టుకున్న తర్వాత వితిన్ ఒక 3-4 డేస్లో సెట్ అయిపోయినా అలా కరోనా నుంచి తప్పించేశాడు దేవుడు. అలాగే ప్రతి అనారోగ్యత దేవుడు అలా తప్పించుకుంటూ ఈ రోజున సజీవులు ఎక్కడ ఉన్నట్టు ఆయన మహాకృప అండి. సో దేవుడు మాటకి మనము విధేయులై ఉండటమే ఆయన చిత్తము. సో ఈ రీతిగా దేవుడు ఈ రోజు వరకు నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. ఇంతేకాకుండా చాలా పెద్ద ప్రణాళిక ఆయన విజన్స్ ద్వారా. ఒక దైవశాఖ ఇంటికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళినప్పుడు పాప తీసుకెళ్ళింది, అమ్మ అన్నయ్య దగ్గరికి వెళ్ళండి బాగా చెప్తారని. ఆ నైట్ అక్కడ కూర్చున్నాక ఆ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఆయన నాకు ప్రేయర్ చేస్తున్నారు. చేస్తూ ఆమెను కలిసేసరికి ఆయన నా ముందు లేడు. అదేంటంటే నాకు ప్రేయర్ చేసి ఆయన వెళ్ళిపోయాడు అని అనుకున్నాడు. వాళ్ళ భార్యను తీసుకుని వచ్చి నా ముందు మోకరించి, అమ్మ మీ ద్వారా దేవుడు చేయించబోయే పరిచయం నా కళతో నేను చూస్తున్నాను. ఆ క్రూసైడ్లో మిమ్మల్ని మీ దగ్గరకు రావటానికి నేను తప్పించుకు రాలేకపోతున్నానమ్మా, మాకు ఇప్పుడే ప్రార్థన చేసండి అని మోకరించారు ఆయన. నేనేంటి మీ దగ్గరికి రావటం ఏంటయ్యా అని నేను వండర్ అయిపోయినా. అంతేకాకుండా చాలా చాలా అద్భుతమైన, అమెరికాలో ఎక్కడో మా దగ్గర పనిచేసే డాక్టర్ కిషోర్ అని, ఆయన ఫ్యామిలీ విడిపోయింది, ఆయన కలుస్తున్నారని కూడా దేవుడు నాకు దర్శనాల ద్వారా చూపించాడు. అలాగా చాలా దర్శనాలు దేవుడు చూపించటము, జరగటం, వెంటనే జరిగేసినాయి అనమాట అవన్నీ. సో ఇలాగ దర్శనాల ద్వారా, కళల ద్వారా ఆయనలో ఎదగటము ఈ రోజు వరకు కూడా నడిపించబడటం జరుగుతుంది దేవుని మహాకృపలో. మరి ఈ చిన్న సాక్ష్యాన్ని శ్రీకొండ రాజు గారు తన యొక్క ఛానల్లో వేయాలని రిక్వెస్ట్ చేశాను. ఆయన కూడా పాపం అంతా విజయవాడ నుంచి శ్రమపడి ఇక్కడికి వచ్చారు. ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలని మా ఆలోచన, మా ఆశ. ఎందుకంటే ఒక్క ఆత్మైనా అగ్గిలోంచి తప్పించే భక్తి చేయమన్నాడు దేవుడు. ఈ సాక్ష్యం ఒక్కలైనా దేవుని సన్నిధికి వచ్చారనుకోండి, మామూలుగా రావటం కాదు, వెనుతిరిగి చూడకుండా ఉండేటటువంటి భక్తి చేయమన్నాడు. అంటే ఎవరినైనా మనం రక్షిస్తున్నామంటే వారు వెనుతిరిగి చూడకూడదు. మళ్ళీ అలాగా వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో స్తంభాలుగా ఉంటారంట ఆయన అంటున్నాడు. కనుక ఆ వాక్య ప్రకారం మనం జీవించడం కొరకు ఈ సాక్ష్యం అనేక మంది విని ఆశీర్వదించబడాలని సహోదరుని ఆశ, నా ఆశ. సో ఈ ఆశ దేవుడు నెరవేర్చినందుకు ఈ దినము మరి ఈ మాటలు విని మీరు కూడా అర్థం చేసుకుని ఆ ప్రకారంగా దేవుని సన్నిధిలో గడిపి మీరు కూడా దేవుని బిడ్డలుగా మలచబడాలని నా ఆశ. ఇది దేవునికి వందనాలు. ప్రైజ్ లార్డ్.